సైడ్ ఇలా ఉంది. నేను లోపల ఉన్నాను. కానీ నేను వచ్చేటప్పుడైతే అసలు అరగక్కర్లేదు. అసలు 3 గంటలు, 4 గంటలు పెడతదనేసరికి నేను ఎళ్ళిపోయాననమాట వెనక్కి. ఆళ్ళు ఎంత ఫేమస్ అయినప్పుడు ఇంకో 4 రెస్టారెంట్లు పెట్టి 4 పొయ్యలు పెట్టట్లేదు. ఆ ఒక్క చిన్న బొక్కలో పొయ్యిలోనే ఈళ్ళు వండి అందులో పిజ్జాలు తీయడం వల్ల రోజులు తరబడి ఆ పిజ్జా కోసం మేము క్యూ కట్టి ఉండడం అనేది అదొక టైం వేస్ట్ అనే అనిపిస్తుంది. కానీ ఆ కట్టెల పొయ్యి మీద వండడం రుచి అంట. గంట తర్వాత అయితే నా పిజ్జా నేను తెచ్చుకున్నాను. మామూలుగా లేదనమాట. సూపర్. సో గంట తర్వాత మన పిజ్జా మనకు వచ్చింది. అసలు రుచి చూసి చెప్తాను ఈ ఇటలీ ఫేమస్ పిజ్జా ఎలా ఉందో. మన పిజ్జా నిజంగా మామూలుగా లేదండి. అసలు టేస్ట్ చాలా చాలా బాగుంది. నిజంగా ఎందుకు ఇంత ఫేమస్ అంటే ఇదే అనమాట. ఇప్పటికి చాలా పిజ్జాలు తిన్నాను కానీ ఈ టేస్ట్ అయితే లేదు. నిజంగా అద్భుతం, అమోఘం. మా మమ్మీ చాలా బాగుంది. యూరప్ రుచుల్లో భాగంగా ఇప్పుడు మనం ఇటలీ దేశంలో ఉన్న స్పెషల్ స్పగతెల్లా తినడానికి వచ్చామండి. ఈ రెస్టారెంట్ వాళ్ళకి గిన్నీస్ రికార్డు కూడా వచ్చింది. ఇక చాలా ఫేమస్ అనమాట స్పగతెల్లా. అదేంటి, అది ఎలా ఉంటుందో తిని చూద్దాం. ఓకే, వచ్చిందండి స్పగతెల్లా. మనకి ఎలా ఉందంటే ఇది ఒక చెప్పలాగా ఉంది, ఆల్ చెప్పలాగా ఉంది. కాఫీతో బాగుంటుందండి స్పగతెల్లా. ఉత్తిని తినకండి అని చెప్పాడు. చూద్దాం అసలు ఈ స్పగతెల్లా ఎలా ఉంటుందో. ఇదిగోండి. ఓ ఈ అమ్మ కోవా ఉంది లోపల, కోవా ఉంటుందని అన్నారు. అదిగోండి. బాగుందండి. బా కరకరలాడుతును. పోగులు 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 వస్తున్నాయి. చెప్పారు పోగులు పోగులు వస్తాయండి. బాగుంటుంది. కోవా ముద్ద లోపల. భలే ఉంది. కరకరలాడుతూ భలే ఉంది. మా అమ్మ మీయ భలే ఉంది. రిబ్బన్ రిబ్బన్ లాగా క్రిస్పీ క్రిస్పీగా కోవాతోనే అమృతంలా ఉంది. వస్తే ట్రై చేయండి స్వాగతంలా. ఇక్కడ ఏదో బాబా అని చెప్పి స్పెషల్ అంటండి. సాయిబాబా పేరు ఉంది కాబట్టి ఒక